బ్రో హాయ్ బ్రో, మీ పేరు? శ్రీనివాసులు. బ్రో రానున్న 2 రోజుల్లో పుష్ప 2 రిలీజ్ అవబోతుంది కదా, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుంది ఇది? బాక్స్ ఆఫీస్ మాత్రం బద్దలైపోద్ది. అది ఏ హీరో అయినా సరే ప్రతి ఒక్కరికి బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. బట్ ఇది అంతే, దీనికి ఉన్న క్రేజ్ అలా ఇంటర్నేషనల్ వైడ్ ఆ విధంగా ఉంది కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. ఇంకా దుబాయ్లో కానీ యూకేలో కానీ యూఎస్లో కానీ వేరే లెవెల్ అంతే, పిక్చర్ ర్యాంప్ అంతే. దాంట్లో మాత్రం ఎలాంటి తగ్గే విషయం లే. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత చేయబోతుంది? మినిమం 1000 crores అబో, 1500 crores కూడా చేయొచ్చు, చెప్పలేము. బట్ క్రేజ్ మాత్రం అదే విధంగా ఉంది. టికెట్స్ కూడా ఇప్పుడు మామూలుగా అయితే ఏ హీరోకి లేని విధంగా రేటింగ్స్ ఆ విధంగా పోతూ ఉన్నాయి. ఆన్లైన్లో చూసుకున్నా సరే మ్యాక్సిమం ఒక్కొక్క దగ్గర అయితే 3000 కూడా పోతూ ఉంది. మా ప్రతి ఒక్క దగ్గర చూస్తూ ఉన్నాము. 3000 అంటే ఇంకా చెప్పాల్సిన విషయం, అది చిన్న విషయం ఏం కాదు. అది చాలా చెప్పుకోదగ్గ విషయం. కానీ ఎట్లాంటిది ఏమీ లేకుండా మాత్రం సినిమా మాత్రం రికార్డులు ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది, దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఓకే బ్రో, అదేవిధంగా ఇప్పుడు ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది అన్న యాక్టింగ్ పుష్ప 1కి 2కి? అసలు ఒక్క నేషనల్ అవార్డు విన్నర్ అయ్యుండి ఆ ట్రైలర్లో హీరోయిన్తో కాలుతో తగ్గేదిలే అంటారు చూసా, అక్కడ ర్యాంప్. అసలు అలాంటి ఇంటర్నేషనల్ హీరో అయ్యిండి ఒక అమ్మాయి దగ్గర తగ్గి మరి చేసాడంటే ఆ నటనకే వచ్చింది. ఊరికినే రాలే ఆయనకి నేషనల్ అవార్డు, ఆ నటనకే వచ్చింది. అందువల్ల ఆయన ఐకాన్ స్టార్ అయ్యాడు, యూనివర్సల్ హీరో అయ్యాడు. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా ఉంది బ్రో? శ్రీలీల ఐటమ్ సాంగ్ ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లే. ఇంకా శ్రీలీల మూమెంట్స్ ఎలా ఉంటాయంటే మా వాడి దగ్గర అన్నగారి దగ్గర వేసేటప్పుడు హీరోలు కూడా చెప్తూ ఉంటారు కదా, శ్రీలీల ఆ క్రేజు, ఆ బేసు, ఆ ఊపు, అది షేపు అట్లా అది అవన్నీ మ్యాచ్ చేసేది ఒక్క అల్లు అర్జున్ గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరు. అది మ్యాచ్ చేసేసాడు కూడా ఆల్రెడీ. ఇంకా ఆయన దగ్గర నటించారంటే చేశారంటే ఇంకా వేరే లెక్క. అది ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ వచ్చిన ఫీలింగ్ సాంగ్ రష్మిక మందన డ్యాన్స్ ఎలా అనిపించింది? సండే రోజు ఈవినింగ్ దాంట్లో అయితే అసలు చెప్పలే. అసలు రష్మిక మందన గారికి అన్నకి ఆ విధంగా వాళ్ళు పైన నుంచి స్టెప్ వేస్తారు చూసావా, అసలు ఆ స్టెప్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఉంది ఆ స్టెప్ అయితే. వాళ్ళిద్దరు కలిసి బాగా చిన్నగా చేయలే. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ పుష్ప 2ని నెగిటివ్ చేస్తున్నారు కదా, అంటే మూవీని కూడా ఆపాలని చూస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు మీరు? ఎవడు వచ్చినా కూడా ఏం చేయలేరు, అది ఎవరైనా సరే. బట్ ఏంటంటే పర్సనల్గా తీసుకుంటే ఎవరు మాత్రం ఏం చేయలేరు. బట్ ఆయన ఫీల్డ్ పరంగా ఆయన వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఆపితే ఆ బ్రదరు సోషల్ మీడియా పక్కనప్పుడు వాగేవాడు 100 వాగుతారు. కొండను చూసి కుక్క మరైతే కొండకు చేయట లేదా? మరి ఆయన ఆకాశం, ఆయన ఒక శిఖరం. అలాంటి ఆయన్ని ఎవడో ఏదో అంటే తగ్గిపోతారా? తగ్గడు కదా, ఆయన రేంజ్ అయిందే. అసలు నిజం వాస్తవాన్ని చెప్పాలంటే కట్ట మీద కూర్చోని మాటలు చెప్పేవాడు కాదు, నదిలోకి దిగి ఈత కొట్టేవాడికి తెలుస్తుంది దాని గురించి ఏందనేది. కట్ట కింద చేరి కబుర్లు చెప్పుకుంటా ఉంటా. ఆడాడో ఏదో సినిమాలో జరుగుతూ ఉంటే ఈడెక్కడ చేయడు, ఈడు రివీల్ చేస్తుంటాడు. ఈడేదో పెద్ద ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ మాత్రం ఈడు రివీల్ చేస్తాడు. ఆడేందో ఏ పని పెట్టలేకుండా కూర్చొని ఏం చేయాలో అర్థం కాకుండా ఎప్పుడు సోషల్ మీడియా చూసుకుంటా, ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు చూసుకుని లైకులు కొట్టుకుంటూ ఉంటుంది. ఆ పేటీఎం బ్యాచ్ అనమాట అదంతా. అలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి బ్యాడ్ రిమార్క్ వచ్చినా సరే ఎవ్వడేం పీకలేడు. దాంట్లో మాత్రం అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మైండ్ సెట్ అనేది మనం ఆలోచిస్తాం కదా, ఆలోచించే విధానంలో అతని మెచ్యూరిటీ అనేది దాంట్లోనే తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే మెచ్యూరిటీ లేని విధంగా మాట్లాడుకుంటారు. అది మాట్లాడే ముందే రావాలి ఏదైనా సరే. వాళ్ళు అలా చిల్లరగా మాట్లాడుకుంటే అలాంటి చిల్లర వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అసలు అవసరమే లే. వాళ్ళని అసలు అరేంజ్ చేసుకోవాల్సింది మనం. వాళ్ళు అదేదో వాగేశారని చెప్పి వాళ్ళని పట్టుకుని మన సోషల్ మీడియాలోకి వచ్చి మనం ఏదైతే చేయాల్సిన అవసరం మనకి లే. మన పాటికి అన్న సినిమా రిలీజ్ అవుతుంది, సంతోషంగా చేసుకుంటాం. మేము వరకు గూడూరులో అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పి పెట్టుకున్నాం. మేము గత ఎన్నో ఏళ్ళ నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ కాడి నుంచి మేము ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం ప్రతిసారి. కాకపోతే ఏంటంటే మాకు ఎక్కడ ఉన్న కొంతమంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, బట్ కాదనట్లేదు. కానీ అలా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ విధంగా ఉండాలా అందరూ అని మేము అనుకుంటాం. వాళ్ళు ఏదో మాట్లాడే వాళ్ళ గురించి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం మాట్లాడాలి వాళ్ళ గురించి. ఇప్పుడు మేము వాళ్ళ గురించి మాట్లాడి మేము వీళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడడం అవసరం వెళ్ళా. ఏంటంటే ఎవరు ఏం తప్పలేదు, ఎవరు ఒపీనియన్ వాడిది. ఇప్పుడు తినే ఫుడ్ దగ్గరే నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని కాదలేం కదా. నీకు ఇష్టం వచ్చేది నువ్వు తింటావు, నాకు ఇష్టం వచ్చేది నేను తింటా. దాని దగ్గరే కాంప్రమైజ్ గలం. మనం లైఫ్ విషయాల్లో కొన్ని విషయాల్లో ఎలా కాంప్రమైజ్ అవ్వగలుగుతాం, అది ఎవరైనా సరే. ఎవరి లైఫ్లో వాడు ఒక ఇన్నర్ హీరో కదా, అట్లాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం.
అదే అవతల వాడు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది అవతల పర్సన్ నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు, పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. బట్ ఈ విషయం ఏంటంటే అవతల వ్యక్తి తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అతను పాజిటివ్గా తీసుకుంటాడా, నెగిటివ్గా తీసుకుంటాడా, అది అతని ఆలోచన మైండ్. అతను మెచ్యూర్గా బిహేవ్ చేస్తే మాత్రం పాజిటివ్గా తీసుకుంటాడు, లేదనుకుంటే మాత్రం నార్మల్గానే అందరిలాగే కొంచెం చేసుకుంటా, ట్రోల్స్ చేసుకుంటా తిరుగుకుంటాం. బ్రో, మూవీలో హైలైట్ సీన్ ఏంటంటే జాతర ఫైట్ అంట, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది అసలు ఆ గెటప్ అసలు మామూలు విషయంగా అమ్మోరు తల్లి పోనకం, ఆ గెటప్ ఎలా ఉంటుందంటే అసలు నాకు తెలిసి అమ్మోరు తల్లి పూనకం వస్తుంది చూసావా, ఆ పూనకం కంటే ఇంకా అంత విధంగా ఉంది అసలు. ఆ ఒక ఊపు ఊపుతాడు చూసావా, ఆ ఊపికి ఎలా ఉంటుందంటే ఇంకా థియేటర్లో చూస్తే అయిపోద్ది బ్రో. ఇంకా ఎలా ఉంటుందంటే థియేటర్లో మాత్రం బాక్స్ బద్దలైపోద్ది అంతే. ఆ సీన్ వచ్చిందంటే నాదే స్క్రీన్ మీదకి వెళ్ళిపోతారు అందరూ. థియేటర్ ఓనర్స్కి ఎలాంటి హెచ్చరికలు ఇవ్వబోతున్నారు మీరు? థియేటర్ ఓనర్స్ అంటే వాళ్ళు మాకు అందరికి కంఫర్టబుల్గానే ఉన్నారు, వాళ్ళతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్లెక్సీలు వేపిస్తున్నారు, బ్యానర్లు కట్టిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము, ఎందుకంటే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు బాగా. ఫ్యాన్స్ పరంగా మేము ఏం చేస్తున్నా సరే సపోర్ట్ చేస్తున్నారు, మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు. ఇది ఇంకా సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లకు కానీ థియేటర్ యాజమాన్యం కానీ ఎన్నో లాభాలు రావాలని సంతోషంగా కోరుకుంటున్నాం. మేమైతే తీసుకున్న వాళ్ళు నష్టపోకుండా వాళ్ళకి ఇంకా వస్తే మేము ఇంకా సంతోషం. ఇంకోసారి నెక్స్ట్ మూవీకి ఇంకొంచెం ప్లాన్ చేస్తాం, అలా చేసుకుంటాం. ఓకే, అటు ఎలా ఉండబోతుంది బ్రో? ఇంకా 2 రోజుల్లో రిలీజ్ కదా. బాహుబలి రికార్డులు కదా బ్రో, మన తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ రికార్డ్నే హై స్థాయిగా తీసుకెళ్ళిపోయే రికార్డులు అనేది నిలబెట్టబోతుంది బ్రో మన పుష్ప అనేది. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత చేయబోతుంది? ఫస్ట్ డే కలెక్షన్ నాకు తెలిసి 500 crores అంటే. ఓకే అన్న, యాక్టింగ్ ఎలా అనిపించింది పుష్ప 2లో? ఇప్పుడు ట్రైలర్ వదిలేరు కదా, తగ్గేదే లేదు బ్రో. ఇప్పుడు ట్రైలర్లో నీకు నచ్చిన హైలైట్ సీన్ ఏంది? గంగమ్మ తల్లి జాతర. ఎలా అనిపించింది అన్న గెటప్? ఎలా అనిపించింది? గూస్ బాంబ్స్ బ్రో, ఇప్పుడు ఆ మాట తలుచుకుంటేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. అంత బాగా మా అన్న క్యారెక్టర్ చేశారు దాన్ని. ఇప్పుడు ఐటమ్ సాంగ్లో శ్రీలీల యాక్టింగ్ ఎలా ఉంది, డ్యాన్స్ ఎలా ఉంది? మా అన్న తగ్గట్టు కాకుండా పర్ఫార్మెన్స్ ప్రకారం బాగానే చేసింది. ఓకే బ్రో, రీసెంట్గా వదిలిన ఫీలింగ్ సాంగ్ రష్మిక మందన డ్యాన్స్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ఇద్దరు జోడీ కూడా బాగుంది, చాలా సూపర్గా ఉంది. క్యూట్ సాంగ్ బాగుంది. ఇప్పుడు కొంతమంది పుష్ప 2 గురించి నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు కదా, మెగా ఫ్యాన్స్ ఆల్మోస్ట్, వాళ్ళకి మీరు ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? వార్నింగ్ అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు కుక్కలు అన్నాక ఎన్నెన్నో మరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకుంటే మనం అది మన పైకి వస్తుంది, కానీ మన పని మనం చూసుకుంటే మనకేం ఇబ్బంది ఉన్నది కదా. ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? మన తెలుగు ఇండస్ట్రీని హై స్థాయికి తీసుకెళ్ళిపోద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బ్రో. ఓకే, థ్యాంక్ యూ.